తులసి, ఖుషీ పాప, లక్ష్మి ముగ్గురు కలిసి మళ్ళీ పోస్టర్లు అంటించి జనాలందరికీ కూడా తాళి దొంగని పట్టుకోండి, ఎవరైనా చూసి ఉంటే చెప్పండి అని పోస్టర్లు పంచుతూ గోడకి అంటిస్తూ ఉంటారు. అప్పుడే సంతోష్ అటుగా బైక్లో వెళ్తూ ఉంటారు. తులసి ఒక చోట ఆగి గోడకి పోస్టర్ అంటిస్తూ ఉంటుంది. అయితే తులసి మెల్లో ఉన్న తాళి బయటికి వచ్చి ఉంటుంది. అది గమనించుకోకుండా తులసి అలా పోస్టర్ అంటిస్తూ ఉంటుంది. అయితే అటుగా వెళ్తున్న సంతోష్కి ఒక ఫోన్ కాల్ రావటంతో బైకుని పక్కగా ఆపుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అలాగేనండి, అలాగే అని ఫోన్ మాట్లాడిన తర్వాత ఇక తిరిగి చూస్తాడు. అప్పుడే తులసి పోస్టర్ అంటిస్తూ ఉంటే తులసి మెల్లో ఉన్న తాళిని సంతోష్ చూసేస్తాడు. ఏంటి, తులసి మెల్లో తాళి ఉందేంటి, ఆ రోజు తాయెత్తు కదా చూపించింది, ఈరోజు తాళి వేలాడుతూ ఉండే, అంటే తులసి మెల్లో తాళి ఉందని ఖుషి పాప చెప్పటం నిజమేనన్నమాట. మాకందరికీ నిజం తెలిసిపోకూడదని అలా తాయెత్తును చూపించింది. అంటే ఆ రోజు అమ్మవారి తాళి పోతే అది తులసి మెడలోనే ఉందా, ఇన్ని రోజులు తులసి నిజం దాచేసిందా అని సంతోష్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి తులసిని ఎలా నిలదీస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.